పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరానికి జగనే శాపంగా పరిణమించారని విమర్శించారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాం, డ్యామేజ్ల స్పష్టతతో పాటు ఆర్థిక అంశాలపై క్లారిటీ వచ్చాకే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ స్వదేశీ నిపుణుల కమిటీ తర్వాత పోలవరం పునర్నిర్మాణంపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు చంద్రబాబు. ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్, రాష్ట్రానికి జీవనాడి. ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. అటు తమిళనాడుకు తాగునీరు కానీ, ఒకవేళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. నేరుగా నాగార్ సరస్సు తీసుకుపోగా పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ 960 మెగావాట్లు పవర్ జనరేట్ అయ్యాయి. పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం, రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేతకాకపోతే